ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన జాకబ్ పటు వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ అయితే ఆఫీషియల్‌గా సెట్ అయిపోయింది. రెస్టల్‌మేనియా 41 కోసం. అండ్ అంతే కాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ గ్రాఫిక్ కార్డ్‌ని కూడా సెట్ చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన జాకబ్ ఫటు అయితే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయబోతున్నాడు రెస్టల్‌మేనియా 41లో. కాకపోతే మన సోలో సికోవా ఎవరితోటి ఫైట్ చేస్తాడు? అసలు జాకబ్ ఫటు డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కూడా అవ్వట్లేదు. అలాంటిది ఇప్పుడు జాకబ్ ఫటుకి రెస్టల్‌మేనియాలో మ్యాచ్ సెట్ అయింది. నార్మల్ మ్యాచ్ అయితే కాదు, ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సెట్ అయింది. బట్ సోలో సికోవా చాలా సంవత్సరాల నుండి ఫైట్ చేస్తుండు. సో, మన జాకబ్ ఫటుని డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకొచ్చిందే మన సోలో సికోవా. అలాంటి సోలో సికోవాకి ఈరోజు అంటే రెస్టల్‌మేనియా 41లో మ్యాచ్ లేదని చాలామంది ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారనమాట. సో, ఎంతైనా సరే తను న్యూ బ్లడ్ లైన్‌కి లీడర్. సో, ఎప్పుడైతే ఆ ఉలఫాల మాలని కోల్పోయిండో అప్పటి నుండి మన సోలో సికోవా స్టోరీ లైన్ అయితే కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. చాలా మందికైతే నచ్చట్లేదు. అంత స్టోరీ లైన్ ఏం బాలేదు. ఒకవేళ ఇప్పుడు జాకబ్ వర్సెస్ సోలో సికోవా మధ్య మ్యాచ్ జరుగుంటే సో, వేరే లెవెల్‌లో ఉండేది. బట్ జాకబ్ ఫటు ఏమో ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తున్నాడు. మన సోలో సికోవా ఏమో ఒంటరిగా మిగిలిపోయినాడన్నమాట. సో, ఇది కరెక్ట్ కాదని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో, చూడాలి మరి మన సోలో సికోవాకి ఏదైనా మ్యాచ్ బుక్ చేస్తదా? చేయదా? ఆయన మన రేండి ఆర్టన్ కూడా ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిండు. కెవిన్ ఓవెన్స్‌తో మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది. కాకపోతే కెవిన్ ఓవెన్స్‌కి ఇంజ్యూరీ అయిపోయింది. దానివల్ల మన కెవిన్ ఓవెన్స్ రెస్టల్‌మేనియాలో ఫైట్ చేయలేడు. సో, ఇప్పుడు రేండి ఆర్టన్ కూడా ఒంటరిగా మిగిలిపోతాడా అంటే సో, ఎవరో ఒక అపోనెంట్‌ని సెలెక్ట్ జేయొచ్చన్నమాట. బట్ ఎంతైనా ఒక అపోనెంట్‌ని సెలెక్ట్ చేయాలంటే ఒక ప్రాపర్ స్టోరీ లైన్ కావాలి. సో, స్టోరీ లైన్ లేకుండా నార్మల్‌గా మ్యాచ్ జరిపిస్తే అది కరెక్ట్ ఉండదు. సో, అది మామూలు ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే నార్మల్‌గా ఉండేది. బట్ రెస్టల్‌మేనియా కాబట్టి ఒక ప్రాపర్ స్టోరీ, ప్రాపర్ ఫ్యూడ్ అనేది ఉండాలన్నమాట. సో, మరి మ్యాచ్ బుక్ చేస్తదా? చెయ్యదా? అనే దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. రేండి ఆర్టన్ కంపల్సరీగా రెస్టల్‌మేనియా 41లో ఇన్వాల్వ్ అవుతారని. సో, చూద్దాం మరి దేంట్లో ఇన్వాల్వ్ అవుతారనేది క్లారిటీగా లేదు. సో, చూడాలి మరి హోస్ట్ ఏమైనా చేస్తారా రెస్టల్‌మేనియా 41ని? అండ్ మేబీ ఇప్పుడు సోలో సికోవా వర్సెస్ రేండి ఆర్టన్ మధ్య మ్యాచ్ జరుగుతదని ఇలాంటి టాక్ కూడా వినిపిస్తుంది. ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుండి. సో, అది జరిగేది ఉంటే మనకి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తదన్నమాట. అండ్ అంతే కాకుండా జేడ్ కార్గిల్ వర్సెస్ నవోమి మధ్య మ్యాచ్ కూడా అఫీషియల్ అయిపోయింది. గ్రాఫిక్ కార్డ్‌ని కూడా సెట్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం మన కోడీ రోడ్స్ గురించి. రీసెంట్‌గా కోడీ రోడ్స్‌కి ఇంటర్వ్యూ అయితే జరిగిందన్నమాట. ఈ ఇంటర్వ్యూలో మన కోడీ రోడ్స్ రాక్ గురించి మాట్లాడినారు. కోడీ ఏమన్నాడంటే రాక్ ఇంకా 2 మ్యాచెస్‌లో ఫైట్ చేస్తాడు అని కోడీ రోడ్స్ అయితే చెప్పినారు. సో, అపోనెంట్స్ గురించి మాట్లాడితే మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే రాక్ మేబీ రోమన్ రీన్స్‌తో కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తారు. అండ్ ఇంకొక అపోనెంట్ గురించి మాట్లాడితే నేనే కోడీ రోడ్సే అని చెప్పినారనమాట. మనకి మేబీ ఇన్ ఫ్యూచర్‌లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కన్ఫర్మ్‌గా జరుగుతది. అందులో డౌటే లేదు. బట్ అది ఎప్పుడు జరుగుతదనేది క్లారిటీ లేదన్నమాట. సో, చాలా సంవత్సరాల నుండి డిలే అవుతూనే ఉంది. అండ్ ఇంకొకటి కోడీ వర్సెస్ మన రాక్ మధ్య కూడా మ్యాచ్ జరుగుతదని కోడీ రోడ్స్ అయితే చెప్పినారు. బట్ మన రాక్ ఏమన్నారు, నాకు కోడీ రోడ్స్‌కి మధ్య మ్యాచ్ అవసరం లేదు. మా స్టోరీ డిఫరెంట్ ఉంటదని మన రాక్ అయితే చెప్పినారనమాట. బట్ మన కోడీ ఏమంటున్నారంటే కోడీ వర్సెస్ రాక్ మ్యాచ్ జరుగుతదని ఈ టైప్‌లో చెప్తున్నారు. సో, మరి చూడాలి. ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా? అనేది ఫర్దర్‌గా తెలుస్తది. బట్ మన రాక్ ఇంట్రెస్టెడ్‌గా లేను. అంటే కోడీ రోడ్స్‌తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. బట్ మన కోడీ రోడ్స్ ఏమో ఫైట్ చేస్తాను అని అంటున్నారనమాట. సో, మరి మీరేమంటారు? మీరు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కైరీ సేన్ గురించి. కైరీ సేన్ కూడా ఇన్ రింగ్ యాక్షన్ కోసం రిటర్న్ అవ్వడానికి రెడీ అయిందనమాట. సో, ఎనీ టైమ్ కైరీ సేన్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. అండ్ అంతే కాకుండా మన ఉమెన్స్ డివిజన్‌లో గాంట్లెట్ మ్యాచ్ అయితే సెట్ అయింది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం. సో, ఇది స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో కవర్ చేయలేదు. సో, గాంట్లెట్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉందన్నమాట. సో, దీంట్లో గెలిచిన ఉమెన్ సూపర్ స్టార్స్ రెస్టల్‌మేనియా 41లో మన లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్‌తో ఫైట్ చేస్తారన్నమాట ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, మరి ఈ గాంట్లెట్ మ్యాచ్‌లో ఎవరెవరు ఫైట్ చేస్తారో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. కార్డ్ అయితే అఫీషియల్‌గా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన పాల్ హేమన్ అండ్ రోమన్ రీన్స్ గురించి. సో, ఇప్పుడు పాల్ హేమన్ అయితే సీఎం పంక్ సైడ్ ఎళ్తా అని చెప్పినారనమాట. అంటే సీఎం పంక్ ఫేవర్‌ని నేను కాదనలేను అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో, దీని అర్థం ఏందంటే మన సీఎం పంక్ సైడ్ పాల్ హేమన్ వెళ్తారనే గదా! సో, చాలామంది ఫ్యాన్స్ ఎండ్ అయిపోయింది. రోమన్ రీన్స్‌తో పాల్ హేమన్ ఉండడు. సో, రోమన్ రీన్స్‌కి అందరూ బెటరైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పాల్ హేమన్, సెత్ రాలిన్స్ అండ్ జిమ్మీ జేవుస్ అందరూ బెటరైజ్ చేసినారు. ఓన్లీ ఒక రాక్ అండ్ మన డీన్ అంబ్రోస్ మాత్రమే రోమన్ రీన్స్‌ని బెటరైజ్ చేయలేదు.
సో, రోమన్ రీన్సే ఒక లాయల్ మనిషి. అంటే రోమన్ రీన్సే ఎవరిని మోసం చేయని మనిషి అని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే పాల్ హెమన్ ఒకరోజు మందం ఎళ్తారా? లేదంటే పర్మనెంట్‌గా వెళ్ళిపోతారా మన సీఎం పంక్‌తో? బట్ మన సీఎం పంక్ ఏమన్నారు? ఈ వ్రెసల్‌మేనియా 41లో నువ్వు ఆ కార్నర్‌లో ఉండాలని జెప్పినారు. సో, వ్రెసల్‌మేనియా 41లో అని జెప్పినారు. దాని తర్వాత అని అయితే చెప్పలేదనమాట మన సీఎం పంక్. ఒక్కరోజు మందమే నువ్వు నా కార్నర్‌లో ఉండాలని మన సీఎం పంక్‌కి చెప్పినారు. సో, దాని తర్వాత మేబీ మన పాల్ హెమన్ అంటే రోమన్ రీన్స్ సైడ్ వచ్చినా రావచ్చనమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు గూడా మన పాల్ హెమన్, రోమన్ రీన్స్ విడిపోయినారు. అంటే మన రోమన్ రీన్స్ పాల్ హెమన్‌కి సూపర్‌మన్ పంచ్ చేసినాడు. దాని తర్వాత బ్రాక్ లెస్నర్‌తో కలిసిండు. ఆయన బ్రాక్ లెస్నర్‌తో కలిసిన తర్వాత మళ్ళీ మన బ్రాక్ లెస్నర్‌ని బిట్రే చేసి మన పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసిండు. రోమన్ రీన్స్ మళ్ళీ కలిసి ఇన్ని రోజులు వర్క్ చేసిండనమాట. సో, ఆ విధంగానే ఇప్పుడు గూడా జరుగుతదని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారన్నమాట. సో, ఏదేమైనా సరే మన పాల్ హెమన్ రోమన్ రీన్స్‌కి బెట్రైజ్ చేసినట్టే. సో, అది ఒక రోజా, 2 రోజులా అనేది సెకండరీ. సో, ఇప్పుడైతే మన పాల్ హెమన్ సీఎం పంక్ సైడ్ ఉంటారంట వ్రెసల్‌మేనియా 41లో. అండ్ దాని తర్వాత మేబీ మన పాల్ హెమన్ రోమన్ రీన్స్ సైడ్ వచ్చినా రావచ్చన్నమాట. అండ్ అంతే కాకుండా ఇప్పుడు ఈరోజు స్మాక్‌డౌన్‌లో మన సెత్ రాలిన్స్ ఏమన్నారు? ఈ సీఎం పంక్‌ని మనం తక్కువ అంచనా వేయొద్దు. సీఎం పంక్ డేంజర్ మనిషి అని మన రోమన్ రీన్స్‌కి కన్విన్స్ చేస్తూనే ఉన్నాడు. వీళ్ళ ఫ్యూడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన ఇద్దరం కలిసి సీఎం పంక్‌ని ఎండ్ చేయాలి. లేదంటే మన పని అయిపోతదని మన సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్‌కి కన్విన్స్ చేస్తూనే ఉన్నాడు. అయినా సరే రోమన్ రీన్స్ పట్టించుకోలేదన్నమాట. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ మేబీ రియలైజ్ అవ్వచ్చు. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఏదైతే చెప్పిండో అదే ఎగ్జాక్ట్‌గా జరిగింది. సీఎం పంక్‌ని నమ్మొద్దు. సీఎం పంక్ ఏదోకటి చేస్తాడు అని ఈ టైప్‌లో చెప్పిండు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్‌కి అండ్ పాల్ హెమన్‌కి పుల్ల పెట్టేసిండు. ఇప్పుడు పాల్ హెమన్ సీఎం పంక్ సైడ్ రావాలి. సో, ఇప్పుడు వ్రెసల్‌మేనియా 41లో మన రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు ఒక్కటి అవుతారని. అంటే ఒక పర్మనెంట్ టీమ్‌గా కాకుండా జస్ట్ ఒక ఆ మ్యాచ్ మందం ఒక షీల్డ్ పవర్ బాంబ్ మందం ఒక్కటవుతారని ఈ టైప్‌లో టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఒక మినీ షీల్డ్ రీయూనియన్ దొరికినా దొరకవచ్చు. అండ్ చాలా సెగ్మెంట్‌లో అంటే వీళ్ళ మధ్య జరిగిన సెగ్మెంట్‌లో ఎప్పుడు కూడా షీల్డ్ అని మెన్షన్ చేసినారు. సో, ఆ షీల్డ్ పవర్ బాంబ్‌ని యూజ్ చేసినా చేయొచ్చన్నమాట ఈ వ్రెసల్‌మేనియా 41లో. సో, ఏం జరుగుతదనేది మనకి ఫర్దర్‌గా వ్రెసల్‌మేనియా 41లోనే తెలుస్తది. సో, ప్రెజెంట్ అయితే మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ ఎళ్తారంట వ్రెసల్‌మేనియా 41లో. అండ్ దాని తర్వాత మళ్ళీ మన రోమన్ రీన్స్ సైడే వచ్చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మనకి ఇదంతా జరిగిన తర్వాత ఈ స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ చెప్పిన మాటలు మళ్ళొకసారి ట్రెండ్ అవుతున్నాయన్నమాట. మన కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో ఏం చెప్పినారు? అంటే నీ దగ్గర నుండి అన్నీ వెళ్ళిపోతాయి. జై నిన్ను వదిలేస్తాడు, జిమ్మీ నిన్ను వదిలేస్తాడు, అండ్ సోలో సికోవ్ గూడా నిన్ను వదిలేస్తాడు. అండ్ మళ్ళీ పాల్ హేమన్ అడ్వకేట్‌గా మారుతాడని మన కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో చెప్పిండు. అండ్ నీకు టైటిల్ రీన్ ఉండదు. నీ టైటిల్ రీన్ ఎండ్ అయిపోతది. అసలు నీకు ఫ్యామిలీ ఉండదు. ఫ్యామిలీ మొత్తం విడిపోతది. అండ్ నీ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ గూడా ఉండదని ఈ టైప్‌లో చెప్పిండు మన కోడీ రోడ్స్. అంటే వితౌట్ ఏ ట్రైబ్ చీఫ్ ఉంటాడని మన కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో అన్నాడన్నమాట. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అదే జరిగిందన్నమాట. జే ఉసో, జిమ్మీ ఉసో అండ్ మన అంటే రోమన్ రీన్స్ కూడా టైటిల్‌ని ఓడిపోయిండు. అంతా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మిగిలింది ఏందంటే మన పాల్ హేమన్ రోమన్ రీన్స్‌ని విడిచిపెట్టేయడం. సో, ఇప్పుడు అది కూడా జరగబోతుంది. సో, ఇదే ఎండింగ్. అంటే రోమన్ రీన్స్, పాల్ హేమన్ ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ మొత్తం ఇదే ఎండింగా? ఫర్దర్‌గా ఇంకా కంటిన్యూ అవ్వదా అంటే సో, చెప్పలేం. సో, మనకి ఇంకా టీజర్స్ జరిగినాయి. అంటే ఇంతకుముందు టీజర్స్ జరిగినాయి. వన్స్ రోమన్ రీన్స్ ఉలఫాల మాల గెలిచిన తర్వాత సోలో సికోవ దగ్గర నుండి తీసుకున్న తర్వాత మన సోలో సికోవ రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తా అన్నాడు. బట్ ఇంతవరకైతే చేయలేదు. సో, అది అక్కడితో ఆగిపోయింది. సో, దానిపైన ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంకా చాలా ఉందన్నమాట. సో, మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో. బట్ ఇప్పటైతే ఎండ్ అవుతదని అంటున్నారు. సో, చూడండి ఎప్పుడైతే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండ్ అవుతదని మనకు అనిపిస్తదో అప్పుడే ఒక కొత్త స్టోరీ స్టార్ట్ అవుతదన్నమాట. ఇలా చాలా సార్లు జరిగింది. సో, అంటే ఇప్పుడు కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఎండ్ అవుతదని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైబల్ చీఫ్ ఎరా మొత్తం ఎండ్ అయిపోయిందని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే సో, ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇంకా చాలా ఉందని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో, చూడాలి ఈ వ్రెసల్‌మేనియా 41 తర్వాత ఏదైనా మనకి క్లారిటీ వస్తది. అంటే ట్రైబల్ చీఫ్ ఉంటాడా? ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ ఉంటదా? అనేది దానిపైన మనకి అప్పుడే క్లారిటీ అయితే వస్తదన్నమాట. సో, మరి మీరేమంటారు? ఇప్పటితో ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ ఎండ్ అయిందని మీకు అనిపిస్తుందా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.